ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి హీరో అని, జగన్మోహన్ రెడ్డి విలన్ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఎద్దేవా చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జగన్ వైఖరి తమకు అవసరం లేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు 50 ఏళ్లకే 4000 పెన్షన్ అందజేస్తున్నామన్నారు. అదేవిధంగా చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని అందించేలా చంద్రబాబు చర్యలు చేపడుతున్నారన్నారు. మరొక పథకాన్ని కూడా మరి ఈ రోజు నుంచి అమలు పరుస్తున్నామన్న విషయం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా యువగల అధినేత గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేతలకు ఇచ్చిన హామీ, మరి వారు కరెంటు బిల్లులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకొని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా ఉచిత విద్యుత్తుని మనం అమలు పరుస్తామన్న విషయం తెలియజేస్తూ ఈరోజు మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఉచిత విద్యుత్ హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఉచిత కరెంటు కూడా అందజేస్తున్నాం. మరి ఈ పథకాని కోసం 150 కోట్ల రూపాయలు కూడా సంవత్సరానికి మనం ఖర్చు పెడుతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి హ్యాండ్లూమ్స్కి ఈ ఒక లబ్ధిదారులకు నెలకు 720 రూపాయలు లబ్ధి పొందుతుంది. సంవత్సరానికి 8640 రూపాయలు వారి చేనేతలకు లబ్ధి పొందుతుంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ దానితో పాటు పవర్లూమ్స్కి 1800 నెలకి, మరి సంవత్సరానికి 21,600 రూపాయలు కూడా అందజేస్తుంది, లబ్ధి పొందుతుందని కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా మరి హ్యాండ్లూమ్స్ 93,000 మందికి, మరి పవర్లూమ్కి 11,488 మందికి ఈరోజు అంటే సుమారుగా 1,05,000 మందికి ఈరోజు ఈ పథకం ద్వారా ఉచిత విద్యుత్ వల్ల మరి లబ్ధి పొందుతారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి చేనేతలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ కూడా అందజేశాం. మరి వారికి కావాల్సిన థ్రిఫ్ట్ ఫండ్ కూడా ఏర్పాటు చేశాం. మరి చేనేతల కళాకారులు తయారు చేసిన వస్త్రాలు డైరెక్ట్ ఎగ్జిబిషన్స్ ద్వారా మరి వాళ్ళకు సేల్స్ పెంచడానికి, ప్రోత్సహించడానికి కూడా ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా పెడుతున్నాం. స్కిల్ ట్రైనింగ్ కూడా అందజేస్తున్నాం. దాంతోపాటు పనిముట్లు కూడా 90% సబ్సిడీ కూడా అందజేస్తూ మరి అంతేకాకుండా మరి అందరూ మరి ప్రజలందరికీ కోరుకునేది ఒకటే, ప్రభుత్వం చేనేతలకు పెద్దపీట వేసుకునే విషయం తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా చేనేత వస్త్రాలు కూడా ధరించవలసిందిగా కూడా కోరుకుంటూ కూటమి ప్రభుత్వం అంటే పని చేసే ప్రభుత్వం, మాట చెప్పే ప్రభుత్వం కాదన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు పథకాల మీద పథకాలు, ఎందుకంటే మొన్నటి రోజు దివ్యాంగులకి మరి ఉచిత బస్సు సౌకర్యం అందజేశాం. మరి ఈరోజు మరొక పథకాన్ని మరి చేనేత కార్మికులకు ఉచిత కరెంటు కూడా అందజేశాం. మరి మొన్న పండగ రోజున మరి మెగా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశాం. మరి ఏదైతే సూపర్ 6 పథకాలతో పాటు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాం. మరి ఇక్కడ ప్రజలు కూడా కొన్ని సంవత్సరాలుగా మరి రైల్వే స్టేషన్ రోడ్డు లేక మరి ఎంతో ట్రాఫిక్ ఉండి ప్రజలందరూ చాలామంది ఇబ్బంది పెట్టేవారు, వృద్ధులు, ఆటో వాళ్ళు కూడా వచ్చేవారు కాదు. మరి అలాంటివి ఎన్నో ఎన్ఆర్జీఎస్ ద్వారా కావచ్చు ఈరోజు మేము ఎక్కడ చూసినా ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేసాం. మరి ఈరోజు మాకు పూల వర్షం కురిపించారు రైల్వే స్టేషన్ వారు. మాకు ఈ రోడ్డు వేయడం వల్ల కూడా చాలా సౌకర్యంగా ఉంది, చాలా మంచి పని చేశారు. అట్లా ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు వేయటం, ఆర్ఎంబీ రోడ్లు వేయటం, మరి అనేక జేజేఎం కావచ్చు, అమృత్ కావచ్చు, మరి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు రాష్ట్రంలో పరుగులు పెడుతోంది, అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా తెలియదు.